నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎత్తున్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో అవును నువ్వు ఎందుకు గులాబీ రంగు కలర్ వేయించినావు బీఆర్ఎస్ పార్టీయా నువ్వు అని ఒక నా కొడుకు అడుగుతాడు నన్ను. వాడు అమ్మని వాడు పెళ్ళండి. అయితే ఇంకొకడు అంటాడు ఫోన్ చేసి, నేను ఇట్లా ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఇలా కార్లు దుడుతా, నాకు మటన్ 5 కేజీలు కావాలి, చికెన్ 5 కేజీలు కావాలి, నేను ఆ డ్రైవర్ని ఈ డ్రైవర్ని అని చెప్తారు. మరి నేనెవడు చెప్పుకోవాలి? నేను మాలావతి కవితక్క దగ్గర పని చేసిన, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేనేడు చెప్పట్లేదే. అంటే వాళ్ళు ఏంటి డిస్కౌంట్ అడుగుతున్నారా, ఫ్రీగా అడుగుతున్నారా? అట్లా పొలిటీషియన్ ద్వారా వస్తే సార్ రండి సార్ కూర్చోండి సార్ సలాం కొట్టాలి. ఈ మోతవారి లెక్కలు నువ్వేం చేస్తున్నావు? రివర్స్ అవుతుంది. నేను రివర్సే అవుతా. అరే నువ్వు నాకు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాకపోతే, ఒకవేళ నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆటో కాదు కారు కాదు ఏది తీసినా కూడా గుద్ద పగిలిపోద్ది, డబ్బులు కట్టే పోవంట. అంతే. అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? రాత్రే చేసిన. ఏమైంది? చాయ్కి డబ్బులు, చాయ్ 10 ఛాయలు 5 ఛాయలు ఆర్డర్ ఇచ్చింది, చాయ్ 15 రూపాయలు, నేను ఫ్రైడ్ రైస్ కొడుతున్నా, నువ్వు జర్ర 2 నిమిషాలు వెయిట్ చేయన్నా, వెయిట్ చేస్తా అన్నది. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని చూడడానికి వచ్చినావు, నువ్వు కరెక్ట్ నేను కాదంటే. ఎవరు ఆమె? అంటే పొలిటీషియన్? నార్మల్ పీపుల్. చూడడానికి వచ్చినప్పుడు నువ్వు చూడడానికే వచ్చి ఫోటో దిగిపో. నేను ఎవడు కొట్టిండు ఎవడు తిట్టిండు, నేను ఫోటో తీయనన్నా, నా దగ్గర బిల్లు చేస్తే నేను ఫోటో ఇస్తానా? అలా ఏం లేదు. నువ్వు నాకు వచ్చి కనబడితే నువ్వు కూర్చో అంట, నీళ్ళు ఇస్తా, మంచి మర్యాదలు చేస్తా, నాతో ఫోటో దిగి వెళ్ళిపో. నీకున్న ప్రాబ్లం ఏంటి? నువ్వు నాకు ఛాయలు ఇచ్చిన వాటర్, నేను పోయి పాల ప్యాకెట్ తెప్పించిన, అప్పుడు ఎంత అవుతుంది? నాకు అవుతుంది కదా, నాకు పెరుగుతుంది కదా. నేను ఈ రోజు బడ్జెట్ ఎంత, ఈ రోజు బడ్జెట్ ఎంత, మనం కూడా బిజినెస్ చూసుకోవాలి కదా, రొటేషన్ చేసుకోవాలి. చేసుకోకపోతే అది ఎట్లయితుంది? రొటేషన్ అవ్వదు, అది అక్కడే ఆగిపోతుంది. నేనేం చెప్పిన, ఫస్ట్ పోయి చూసిన, ఆటో తీసి వెళ్ళిపోతారు, ఏడికి పోతారు, డబ్బులు కట్టి కొన్నాను. ఓకే, అంటే తాగేసారు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా? ఆర్డర్ ఇచ్చిర్రు, చాయ్ ఆర్డర్ ఇచ్చిర్రు, 5 ఛాయలు, పాల ప్యాకెట్ తెప్పించి అంతా వెనకాల అరేంజ్ చేసుకొని చాయ్ పెడుతున్నాం, బ్యాక్ సైడ్ పెట్టడానికి వెళ్ళిపోతున్నాం. ఏడికి పోతురు అక్క అన్న, ఇట్లా పోతున్నాం, మాకు లేట్ అయింది, చాయ్కి డబ్బులు కట్టివో అన్న. మళ్ళా నాకు చేయకుండా ఆటో ముందుకు తీసుకుపోయారు, చల్ బాంచని దిగండి, డబ్బులు కట్టి పోండి. నువ్వు తాగకపో నాకు పరకలేదు, నువ్వు నా పని డిస్టర్బ్ చేసినావు, అంతే కదా. నువ్వు నా పని డిస్టర్బ్ చేస్తే నేను ఖచ్చితంగా ఆయన పనిష్మెంట్ చేస్తా. ఓకే, ఫైనల్ గా ఏమైంది? కట్టించిన డబ్బులు 100 రూపాయలు కట్టించినాం. టీ తాగేసి వెళ్ళారా వాళ్ళు? తాగలే, తాకపోతే నాకేం నష్టం, ఎవరికి గలపడితే వాళ్ళకి పోసిన.